హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే, ఈ 2 నంబర్ల నుంచి కాల్స్ వస్తే అస్సలు తీయకండి, కేంద్రం హెచ్చరిక అంటూ ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఇక భారతదేశంలో ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు మరియు ఇంటర్నెట్ కాలింగ్ మోసాలు వంటి అనేక రకాల మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ కాలింగ్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్న కొత్త రకం స్కామ్ గురించి భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా ఈ పోస్టుల్లో పేర్కొన్న 2 ఇనీషియల్స్ నుండి మీకు వాయిస్ కాల్స్ వస్తే తీయకుండా వాటికి సమాధానం ఇవ్వొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. ఉల్లంఘిస్తే ఏమి జరుగుతుందో కూడా ఇది వివరిస్తుంది. అనేక మంది భారతీయులు వివిధ ఆన్లైన్ మోసాలలో చిక్కుకొని తమ డబ్బును మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారాన్ని కూడా కోల్పోతున్నారు మరియు దయనీయ పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నారు. ఈ దురదృష్టకర సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ఈ శ్రేణిలో మోసగాళ్లు చేపట్టిన తాజా మోసపూరిత ఆయుధం ఇంటర్నెట్ కాలింగ్ స్కాము. ఇక చాలామంది ప్రజానీకం ఇప్పుడు ఇంటర్నెట్ వాయిస్ కాల్ సౌకర్యాన్ని తరచుగా ఉపయోగించడం ప్రారంభించారు. అందువలన ఈ మార్గాన్ని ఎంచుకొని మోసానికి పాల్పడేవారు ఇప్పుడు అమాయక ప్రజలను వేటాడుతున్నారు. తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఏవైనా ఇంటర్నెట్ కాల్స్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కింద పేర్కొన్న 2 ముఖ్యమైన నెంబర్ల నుండి ఇంటర్నెట్ కాల్లను అంగీకరించవద్దని సూచించబడింది. ఈ రకమైన కొత్త ఇంటర్నెట్ కాలింగ్ స్కామ్ కాల్స్ ఎక్కువగా +697 లేదా +698తో ప్రారంభమయ్యే నెంబర్ల నుండి ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని హెచ్చరించబడింది. ఈ నెంబర్లను అనుసరించే ఏ కాల్స్లను కూడా అంగీకరించవద్దు. ఇక ఈ నెంబర్ల ద్వారా వచ్చే మోసపూరిత కాల్స్ అన్నీ థాయిలాండ్ నుంచి వస్తున్నాయని, భారతీయ పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని కనుగొనబడింది. ఈ నెంబర్లను ఉపయోగించి భారతదేశంలోనే కాకుండా అనేక ఇతర దేశాల్లో కూడా ప్రజలను మోసగిస్తున్నారని థాయిలాండ్ టెలికమ్యూనికేషన్ అథారిటీ ఒక వార్తా ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. ఈ నెంబర్లను ఉపయోగించి మోసానికి పాల్పడే హ్యాకర్లు మరియు స్కామర్లు తరచుగా ఇంటర్నెట్ కాల్స్ చేయటానికి విపిఎన్ల వంటి అప్లికేషన్లను ఉపయోగిస్తున్నందున వారి గుర్తింపులను కూడా గుర్తించడం చాలా కష్టం మరియు సవాలుతో కూడుకున్నదని సైబర్ క్రైమ్ అధికారులు తెలిపారు. చాలామంది మోసగాళ్లు ప్రజలను మోసం చేయటానికి వివిధ పద్ధతుల కలయికలను ఉపయోగిస్తున్నారని, దీనివల్ల వారిని గుర్తించడం అసాధ్యమని చెబుతున్నారు. ఇక సురక్షితంగా ఉండటానికి నెంబర్లో స్టార్టింగ్ +697 లేదా +698 అనే ప్రిఫిక్స్ ఉన్న కొత్త నెంబర్ల నుండి మరియు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్లను ఎప్పుడూ అంగీకరించవద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో ప్రజలను రక్షించడానికి ఇదే ఏకైక సులభమైన మార్గమని భారత ప్రభుత్వం పేర్కొంది. ఈ స్కామ్ గురించి ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల ప్రభుత్వం ఈ సమాచారాన్ని ఇతరులతో పంచుకోవాలని ప్రజలను కోరింది. మీరు ఏ టెలికాం ఆపరేటర్ నెట్వర్క్ ఉపయోగించినా ఈ 2 నంబర్ల నుంచి వచ్చే కాల్స్లను మాత్రం అంగీకరించవద్దు. చూశారు కండి, మొత్తం మీదుగా సైబర్ క్రైమ్స్, సైబర్ నేరగాళ్లు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఏదైతే మన ఫోన్ నెంబర్లో మొదటిగా +697 లేదా +698 అనే స్టార్టింగ్ నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ కనుక వచ్చినట్లయితే మీరు ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయొద్దు. ఒకవేళ లిఫ్ట్ చేసినా కానీ ఎటువంటి సమాధానం కూడా చెప్పవద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఒక హెచ్చరికలు జారీ చేశాయి ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.